హాయ్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఫ్రాకులు ఫస్ట్ నెక్కులు ఏం రావు కాబట్టి నెక్కు రెడీమేడ్ నెక్కులాగా రావాలంటే ఎలా వేస్తే వస్తుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాండి. ఇట్లా మెయిన్ క్లాత్ మనం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చుట్టూ కరెక్ట్గా మెయిన్ ఏంటంటే నడుము దగ్గర షేప్ అనేది పోకుండా కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టూ కటింగ్ చేసుకోండి కుట్టిన తర్వాత, ఓకేనా. తర్వాత మెయిన్ ఏంటంటే నెక్ కోసం చూపిస్తున్నా అనమాట. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మోడల్ నెక్కులు ఫస్టే రావు కదా. ఇప్పుడు ఇట్లా ఒక క్రాస్ పీస్ తీసుకోండి. మనం లైనింగ్ ఏ క్లాత్ వేసినామో అదే క్లాత్తోని ఒక క్రాస్ పీస్ అనేది వెడల్పుగా తీసుకోవాలి. మనం బ్లౌజ్కి వేసేలాగా సన్నగా తీసుకోకూడదు అనమాట. ఫ్రాక్ కాబట్టి కొంచెం వెడల్పుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు నేను ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా వేసుకుంటున్నాండి. ఇలా అయినా వేసుకోవచ్చు, కలిపి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు చూపించడానికి ఓన్లీ ఫ్రంట్ చూపిస్తున్నా నేను. అట్లా వేసుకోండి. చేతి పని అనేది పెట్టకూడదన్నమాట ఫ్రాక్ కాబట్టి. క్లాతే కొంచెం వెడల్పు తీసుకోవాలి. తీసుకొని ఈ క్లాత్ కొంచెం మందంగా ఉంది, ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. తర్వాత ఇక్కడ కొంచెం వెడల్పు ఉందని నేను కొంచెం క్లాత్ని తగ్గిస్తున్నా. ఎందుకంటే క్లాత్ కాటన్ది అయితే మీకు వెడల్పు ఉన్నా ఏం కాదండి, నీట్గా ఉంటుంది. కానీ ఇది కొంచెం రా సిల్క్ క్లాత్ లోపలేసింది, అందుకోసమని కొంచెం వెడల్పు తగ్గించేసుకుంటున్నా. ఆ తర్వాత ఇట్లా మడతపెట్టి ఒకసారి మళ్ళీ మొత్తం మడతపెట్టి కుట్టేయండి. అంటే చాలా ఈజీ. ఇప్పుడు హ్యాండ్కి కూడా ఇట్లా వేసుకొని సీవ్లెస్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా చిన్న హ్యాండ్స్, లేకుంటే బెలూన్ ఫ్రాక్ కాబట్టి ఇది బుట్ట హ్యాండ్స్. మీకు ఏ హ్యాండ్స్ కావాలంటే ఆ హ్యాండ్స్. పైపింగ్ చేయొద్దు అనమాట, పైపింగ్ చేస్తే బాగుండదు. పైపింగ్ చేయాలంటే వేరే కలర్తో చేస్తే బాగుంటుందండి. ఇప్పుడైతే నేను మామూలుగా నెక్ వేసిన అంతే. డాట్లు వేసుకోండి. కింద కుచ్చులు ఉన్నాయి కాబట్టి డాట్స్ వేస్తాం. అదే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే డాట్లు వేయకూడదు అనమాట. నడుము దగ్గరనే తక్కువ తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకొని నడుము దగ్గర షేప్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కుచ్చులు వస్తున్నాయి కాబట్టి నేను డాట్ వేసిన అంతే అండి. నెక్కులు వేయడం ఇట్లా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది, ఓకేనా.